హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు పీపీపీ పైన మాట్లాడారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ పీపీపీ పేరుతోనే చేస్తుందని పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేస్తారు ఈ పీపీపీ వ్యవహారం పైన. దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాంటిది ఏదో ఇచ్చి దాంట్లో చెప్పారు, ప్రగతికి మార్గం అట పీపీపీలే, పేదలకు ఆరోగ్య భద్రత మా బాధ్యత, ప్రైవేట్కి ఇవ్వడం లేదు, పీపీపీ కింద మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం. ప్రగతికి మార్గం అట పీపీపీలే. ఈ పీపీపీలు లేకపోతే ప్రగతి లేదట. ఎవరి ప్రగతికి మార్గం అనేది ఇక్కడ ప్రశ్న. వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలకి ఉన్న అనుమానం ఏంటంటే ఈ పీపీపీలతోని మీరు చెప్తున్న ప్రగతి ఎవరికి వస్తుంది? మీరు అనుకుంటున్న ఏ ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు సంస్థలకి, నారాయణ విద్యా సంస్థలు లాంటి వాళ్ళకి ఏమన్నా కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రగతి, లేదా ప్రజల ప్రగతి? ప్రజల ప్రగతి అయితే దాంట్లో ప్రైవేటు వాళ్ళు ఎందుకు వస్తారు? ప్రైవేటు వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టేంత ఔదార్యం ఉందా? మీరు ఇచ్చిన P4 పిలుపుతో 20 లక్షల రూపాయలు సాయం చేయడానికే మార్గదర్శులు ముందుకు రావట్లే. ఎవడు రాక దానిపైన ఉద్యోగుల పైన, రకరకాల వ్యవస్థలో అనేక ఎంప్లాయీస్ పైన ఒత్తిడి పెడతారు. మరి దీంట్లో కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి అంత పెద్ద ఔదార్యం ఉన్న వ్యక్తులు ఎవరు? ప్రజల ప్రగతి కోసం వాళ్ళు డబ్బులు ఎందుకు పెడతారు? ఇది ఎంతవరకు నమ్మాలి? అంటే నమ్మాలి, నేను చెప్తున్నా, మా మీడియా చెప్తుందో నమ్మాలి. ప్రగతికి పీపీపీలే మార్గం అంట. ప్రగతికి మార్గం పీపీపీలు తప్ప ప్రభుత్వం చేయలేదట. మరి పీపీపీలే ప్రగతికి మార్గం అయినప్పుడు పీపీపీ పద్ధతిలోనే అసెంబ్లీ, పీపీపీ పద్ధతిలోనే సెక్రటరేటు, పీపీపీ పద్ధతిలోనే క్యాబినెట్ కూడా పెట్టుకొని ముఖ్యమంత్రిని కూడా పెట్టుకోవచ్చు కదా. మార్గం కదా అది ప్రగతికి. ప్రజల ప్రగతికి, రాష్ట్రం ప్రగతికి అదే మార్గం అన్నప్పుడు మొత్తం వ్యవస్థను పీపీపీ చేసేయండి, అయిపోద్ది. అది చేయొద్దు. మళ్ళీ మీరు ప్రమాణ స్వీకారాలు చేయాలి, మీరు ముఖ్యమంత్రులు చేయాలి, మీరు మంత్రులు చేయాలి, ప్రజల సొమ్ముతోని దర్జాగా ఉండాలి, మీకు ఎక్కడ ప్యూర్ గవర్నమెంట్ ఇవ్వాలి, మీరు తినే తిండి కానించి, తిరిగే వాహనాల కానించి, మీరు వాడే ఫోన్ల బిల్లు కానించి, మీరు చూంచుకున్న వైద్యం కానించి ప్రతిదీ ప్రభుత్వం డబ్బుతో పెట్టాలి. ఎక్కడ పీపీపీ ఉండదు. అక్కడ ఇక్కడికి వచ్చే వరకు పీపీపీలే ప్రగతికి మార్గాలు. ఈ పీపీపీలు ఎవరి ప్రగతి కంటే ఎవరైతే అందులో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారో, ప్రైవేటు మెడికల్ కాలేజీని కొనుక్కోవడానికి వస్తున్నారో, 66 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంటారో, వాళ్ళ ప్రగతికి మార్గం తప్ప ప్రజల ప్రగతికి మార్గం అన్నట్టు ఎక్కడ కనపడలే. వాళ్ళు ఎందుకు పెడతారు పెట్టుబడి? ప్రజల ప్రగతి కోసం ప్రైవేటు వ్యక్తులు వచ్చి పెట్టుబడి పెట్టే అంత ఔదార్యం ఉన్న వ్యక్తులు ఉన్నారా ఇప్పుడు? వాళ్ళు ఎంటర్ అవుతారు, ప్రైవేటు మెడికల్ కాలేజీల సీట్లు అమ్ముకుంటారు మంచిగా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ఆ లీజ్ అయిపోయే వరకు వాళ్ళ పరిధిలో ఉంటే దాని తర్వాత మనకే వస్తాయండి. ఆ లీజు పరిధిలో వాడు పిండే వరకు పిండుతాడు. దాని తర్వాత పిండటం చాలకపోతే అవసరమైతే కోర్టుకు పోతుంది. నాకు ఇంకొక 10-15 ఏళ్ళు కావాలి, నాకు పూర్తిగా లాభాలు రాలేదు అని చెప్పే అవకాశం ఉంటుంది. ఇదంతా మభ్యపెట్టే వ్యవహారం తప్ప ఇప్పటివరకు 95 నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇట్లాంటి పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేసిన ఏదన్నా మళ్ళీ తిరిగి ప్రభుత్వం పరిధిలోకి, ప్రజల పరిధిలోకి వచ్చిందని. ఏ పీపీపీల వల్ల ప్రజల ప్రగతి అయిందో చెప్పండి. ఏదన్నా పీపీపీలో చేసింది రిటర్న్ ప్రభుత్వం పరిధిలోకి వచ్చిన దాఖలాలు, ఇగో దీన్ని నిర్మించి వాళ్ళు మనకి ఇచ్చారు అని చెప్పే ఒక్కటంటే ఒకటి మచ్చుకు చెప్పండి, ఉండదు. ఇది ఇక ప్రగతికి మార్గాలు అవి అంటాడు. ప్రైవేట్కి ఇవ్వడం లేదు, పీపీపీ కింద మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నాం, నిర్మించి నిర్వహించి 33 ఏళ్ల తర్వాత తిరిగిస్తారు. నిర్మించి నిర్వహించి 33 ఏళ్ల తర్వాత తిరిగిస్తారు. ఇంకా వాళ్ళకి ఏం పని లేదు. ఈ 33 ఏళ్ళు ప్రజాసేవ కోసం ఉంటారు. ఎంత అబ్బక్యవారం! ఈరోజు రాజకీయ నాయకులు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారితో సహా మేము ప్రజాసేవ కోసం ఉన్నాం, పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం మా జీవితాలు అంకితం చేసినామని చెప్పుకుంటూ, ఏ పేదల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి మీరు చెప్తున్నారో, మాది బలహీన వర్గాల పార్టీ అని చెప్తున్నారో, ఆ బలహీన వర్గాలు, బడుగులు, పేదలు అక్కడే ఉన్నారు. కానీ మీరు సంపన్నమైన ముఖ్యమంత్రి అయ్యారు. ఇక అట్లే ఉంటుంది ఈ పీపీపీలు కూడా. 33 ఏళ్ల పాటట నిర్మించి నిర్వహించి వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు తప్ప
ప్రభుత్వానికి ఒరిగేదే ఉండదు, ప్రజలకు ఒరిగేదే ఉండదు. ఇది స్పష్టంగా మన కళ్ళకు కనపడుతుంది కదా! పదే పదే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పార్టీ, తెలుగుదేశం పార్టీ అట్టడుగు వర్గాల కోసం పనిచేసే పార్టీ. కానీ వాళ్ళు ఆడనే ఉన్నారు. ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రులయ్యారు, అత్యంత సంపన్నమైన నాయకులయ్యారు. ఈ పీపీపీ కూడా అంతే ఉంటుంది. 33 ఏళ్ళు అట లీజు అయిపోయాయి. 33 ఏళ్ళలో రాజోడో రెడ్డోడో వాడు ఉండేదోడో ఊడేదోడో తెలియదు. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో హైకోర్టుకు సుప్రీంకోర్టుకు పోతాడు. నాకు 33 కాదు ఇంకో 33 ఇవ్వండి అయిపోయాయి. అది ప్రభుత్వ పరిధిలోకి ఎప్పుడు రావాలి, ప్రజలకు ఎప్పుడు సేవ చేయాలి. ఈలోపు కొన్ని తరాలు 33 ఏళ్లలోనూ 33 బ్యాచ్లు ఎంబీబీఎస్లు వెళ్ళిపోతారు. అత్యంత డబ్బున్న వ్యక్తుల చేతుల్లోకి వైద్య విద్య వెళ్ళిపోద్ది. ఇక నువ్వు 33 ఏళ్ల తర్వాత ఇక్కడ ఉన్నోడు కింద ఉన్నోడు కిందికి పోతాడు, పైన ఉన్నోడు పైకి పోతాడు. ఇదే మీరు ఈ వైషమ్యం. దేశంలో ఆర్థిక సంస్కరణ మొదలుపెట్టినప్పటి నుంచి పీపీపీ విధానం ఉంది. ఈ సంస్కరణలకు ముందు మిశ్రమ ఆర్థిక విధానం అమలైంది. అప్పట్లో ప్రభుత్వం పెట్టుబడులు పెడితే ఫలితాలు కనిపించేవి కావు. ఆర్థిక సంస్కరణలో భాగంగా ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించాం. దానివల్ల సంపద భారీగా పెరిగింది. ఎవరి సంపద పెరిగింది? భారీగా. ప్రభుత్వం పెట్టుబడులు పెడితే లాభాలు రాలేదట, కానీ ప్రైవేట్ వాళ్ళు పెడితే వచ్చినాయట. ఎందుకు రావట్లా? ప్రభుత్వం పెట్టినప్పుడు రావట్లా, ప్రైవేట్ వాళ్ళు పెట్టినప్పుడు వస్తున్నాయి. దానికి కారణమైంది, ప్రభుత్వం పెట్టుబడులు పెట్టినప్పుడు లాభాలు రాకుండా ఆ ప్రభుత్వాలను నడిపిన వ్యక్తులు నాయకులు అత్యంత సంపన్నులు అవుతున్నారు, కానీ ప్రభుత్వం దివాలా తీస్తుంది. దానికి కారణమైంది రాజకీయ అవినీతి. దానివల్ల సంపద భారీగా పెరిగింది, ఆదాయం పెరిగింది. ఇప్పుడు మనం సూపర్ జిఎస్టీ సూపర్ పొదుపు వరకు వచ్చాం. దేశం అంతా ఇలా ఒక దారిలో వెళుతుంటే వైసీపీ నేతలు మాత్రం మరో దారిలో ఉన్నారు. ఇదనమాట. దేశం అంతా వెళ్ళట్లే ఒక దారిలో. ఏ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయట్లే పీపీపీ పద్ధతిలో. మీరు కేవలం ఆఫ్టర్ ఒక 10 మెడికల్ కాలేజీలే నిర్వహించలేక 33 ఏళ్ల పాటు 67 ఏళ్ల పాటు 66 ఏళ్ల పాటు ప్రైవేట్ వాళ్ళకి లీజుకి ఇచ్చే కార్యక్రమం చేస్తే రేపు మీరు అమరావతిని ఏం నిర్మిస్తారు? రేపు రాష్ట్రంలో ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఏం చేస్తారు మీరు? అంటే ప్రతిదీ ఈ పీపీపీ పద్ధతిలోకి తీసుకుపోయే కార్యక్రమం తప్ప ఏముండదు ఆడ. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షి పేపర్. పౌరులను పట్టుకెళ్తున్నా చూస్తూ ఊరుకోవాలా? నడి రోడ్డుపై ఎత్తుకెళ్లి అక్రమంగా గంజాయి కేసు నమోదుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. బాధితుడి భార్య ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయరా? జనరల్ డైరీలో మాత్రమే చేర్చి సరిపుచ్చుతారా? ఇంత జరుగుతున్నా మేము జోక్యం చేసుకోకూడదా? మౌనంగా ఉండాలా? సోషల్ మీడియా యాక్టివిస్టు సౌందర్ రెడ్డి ఎక్కడున్నా వెతికి మా ముందు ప్రవేశపెట్టాలి. రాష్ట్రంలో ఏ మేజిస్ట్రేట్ ముందు ఆయన హాజరుపరచడానికి వీల్లేదు. మా ఉత్తర్వుల గురించి మేజిస్ట్రేట్కి స్పష్టంగా చెప్పండి అని పోలీసులకి చెప్పింది. హైకోర్టు డైరెక్ట్గా ఒక అరెస్ట్ విషయంలో ఎంటర్ కావాల్సి వచ్చింది. అక్రమంగా అరెస్ట్ చేసి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని, అంటే ప్రభుత్వం పైన విమర్శలు చేస్తానని గాంజాయి కేసు నమోదు చేసి అసలు ఎక్కడుండో చెప్పకుండా స్వయంగా వాళ్ళ భార్య హైకోర్టుకు వస్తే అసలు మా పరిధిలో లేడని చెప్పారట. కానీ ఒక రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు. దాని తర్వాత తీసుకుపోయి ఇంకో మేజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేశారు. హైకోర్టుకు అది కూడా డౌట్ వచ్చింది. ఇదంతా కక్ష సాధింపు చర్యగా ఉంది కాబట్టి ఏ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టొద్దు, మా ముందే ప్రవేశపెట్టండి అంటే లేదని. ఎందుకంటే హైకోర్టుకు తీసుకొస్తే ఇక డైరెక్ట్ అక్కడే బెయిల్ ఇస్తారు. ఎందుకంటే ఇదంతా తతంగం తెలిసింది కాబట్టి వేరే మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి గుంటూరులోనేమో కళ్ళు గప్పే ప్రయత్నం చేసి రిమాండ్ చేసి పంపించారట. పోలీసుల బరితెగింపు హైకోర్టుకు బురుడి ఆదేశాలు బేఖాతరు. సోషల్ మీడియా కార్యకర్త సౌందర్రెడ్డి అక్రమ నిర్బంధం, ఆపై అక్రమ కేసు. దీనిపై హైకోర్టు ప్రశ్నిస్తే అసలు ఆయన తమ వద్ద లేరని అబద్ధాలు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. మేజిస్ట్రేట్ కోర్టులో ఆల్రెడీ హాజరుపరిచారు. ఏంటి దీని ఉద్దేశం అంటే లోపటేయాలి. ఇదనమాట. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసుల అరాచకాలు ఆగడం లేదు. హైకోర్టు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా ఖాతరు చేయడం లేదు, తీరు మార్చుకోవడం లేదు.
అబద్ధాలతో న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు సైతం వెనకాడటం లేదు. తాజాగా ఇలాగే కోర్టుకు అబద్ధం చెప్పి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. సోషల్ మీడియా యాక్టివిస్టు కుంచాల సౌందర్ రెడ్డి అలియాసు సవీందర్ రెడ్డి రెడ్డిని అక్రమంగా నిర్బంధించిన పోలీసులు అసలు ఆయన ఎక్కడున్నాడో తమకు తెలియదని బుకాయించి హైకోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అయితే కాకేల తీరు గురించి బాగా తెలిసిన హైకోర్టు వెంటనే అప్రమత్తమైంది. సౌందర్ రెడ్డి ఎక్కడున్నా సరే గాలించి బుధవారం తమ ముందు హాజరుపరచాల్సిందేనని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పోలీసులను ఆదేశించింది. ఆయన మరో కేసులు అరెస్ట్ చేశామంటూ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి కూడా వీల్లేదని హెచ్చరించింది. సౌందర్ రెడ్డిని నేరుగా తమ ముందు మాత్రమే హాజరుపరిచి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఒకవేళ సౌందర్ రెడ్డిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు సిద్ధమైతే అతన్ని తమ ముందే హాజరుపరిచి తీరాలన్న తమ ఉత్తర్వుల గురించి సంబంధిత పోలీసులకు మేజిస్ట్రేట్కి స్పష్టంగా చెప్పి తీరాలని ప్రభుత్వం ప్రత్యేక న్యాయవాది జిష్ణుతేజకు తేల్చెప్పింది. సోషల్ మీడియా యాక్టివిస్టు సౌందర్ రెడ్డిని ఒంగోలు పోలీసులు ట్రైనింగ్ అకాడమీలో అక్రమంగా నిర్బంధించారని పిటిషనరు తరఫున న్యాయవాది చెప్తున్న నేపథ్యంలో ఇది మొత్తం చెప్పింది నిన్న జడ్జి. అయినప్పటికీ రిమాండ్ చేశారని. ఇది ఎంత దారుణంగా. రైట్, రిమాండ్ చేసి లోపల వేశారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అరెస్ట్ చేసి లోపల వేయాలి, బెయిల్ రాకుండా చేయాలి. హైకోర్టు పోలీసుల తీరు, పోలీసుల కక్ష సాధింపు, పోలీసుల అక్రమ కేసుని కనిపెట్టింది కాబట్టి ఇక హైకోర్టు ముందుకు తీసుకొస్తే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి తీసుకుపోయి మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి అరెస్ట్ చేశారట. రైట్, గుంటూరు జిల్లాలో ఇది. స్పీకర్ రూలింగ్ను చట్టవిరుద్ధంగా ప్రకటించండి, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వండి. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ జగన్. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి కూడా ఇదే చెప్పారు. స్పీకర్ రూలింగ్ వెనుక రాజకీయ వైరం, పక్షపాతం, అది అధికార పార్టీ సమిష్టి నిర్ణయం. సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలన్న సూత్రానికి తిరోధకాలు. ప్రతిపక్ష నేత గురించి రాజ్యాంగంలో, చట్టంలో స్పష్టమైన నిర్వచనం. సీట్ల ఆధారంగా ప్రతిపక్ష హోదాయాలని ఎక్కడా లేదు. ఈ లెక్కన వైఎస్ఆర్సీపీనే ఏకైక ప్రతిపక్ష పార్టీ, అధికార యంత్రాంగం అంతా పాలకవర్గానికి మడుగులొత్తుంది అని చెప్పి ఇక జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ హైకోర్టుకు పోయారు. అది ఇచ్చేది కాదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. రాజ్యాంగం ప్రకారం సీట్ల సంఖ్యను బట్టి ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడైన ఇతడు మెజారిటీ సీట్లు ఉన్న వ్యక్తి ఎన్నుకుంటే మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు. దాని తర్వాత మినిమం 10% 15% ఉంటే అనేది రాజ్యాంగం ప్రకారం ఉందని చెప్పి చట్టాలు చెప్తాను. లేదు నేను వైఎస్ఆర్సీపీకి అధ్యక్షుని కాబట్టి ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరికీ ప్రతిపక్ష నాయకుడు నేనే, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం ఇంకోటి లేదు కాబట్టి నేనే అవుతా అని వారు చెప్తున్నారు. మొత్తానికి మళ్ళీ ఒకసారి కోర్టుకు పోయారు స్పీకర్ రూలింగ్ పైన. అది ఏ మేరకు అయితే చూడాలి. ఇంకోటి చేసిందంతా చంద్రబాబే. ఓటుకు నోటు కేసులో ఆయనదే కీలక పాత్ర. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు నిందితుడు మత్తయ్య లేఖ. 2016 మహానాడులో చంద్రబాబు, రేవంత్ నాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేసేలా స్టీఫెన్సన్ను ఒప్పించాలన్నారు. 5 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పాలన్నారు. పోలీసులకు దొరకకుండా లోకేష్ నన్ను విజయవాడ తరలించారు. అతని సన్నిహితుల సహకారంతో 6 నెలలు నిర్బంధించారు. బాబు, లోకేష్, ఏబి వెంకటేశ్వరరావును నిందితులుగా చేర్చండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాసిండు. ఓటుకు నోటు కేసులో మత్తయ్య అనే వ్యక్తి ఆయన విచారించాలని ఏసీబీ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. ఇప్పుడు తెలంగాణ ఏసీబీ, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి దాంట్లో ప్రధాన అక్యూజుడు ఓటుకు నోటు కేసులో. దాంట్లో ఉన్న మత్తయ్యని విచారించాలి, మాకు పర్మిషన్ ఇవ్వండి అని ఏసీబీ పిటిషన్. అంటే ఏసీబీ ఎవరి పరిధిలో పనిచేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో. రాష్ట్ర ప్రభుత్వానికి అధినేత ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన కేసును విచారించడానికి ఏసీబీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందంటే ఈ కేసును తప్పుదోవ పట్టించడానికా, ఈ కేసును నిజంగానే నిగ్గు తేల్చడానికి అనేది అనుమానాలు గ్యారంటీ ఉంటాయి. దానిపైన మత్తయ్య డైరెక్ట్గా ఇదంతా కాదు, ఆ ఏసీబీ ఇదంతా అయ్యేది కాదు అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాసింది. చేసిందంతా చంద్రబాబే. 2016 మహానాడులో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు. 5 కోట్ల రూపాయలు ఇస్తాం, స్టీఫెన్సన్ని మనకు ఓటేసేటట్టు చెప్పు అని చెప్పి చెప్పబట్టే నేను ఆ ప్రయత్నం చేసిన అని చెప్పి. అంటే దీంట్లో
ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా ఉన్నారనేది ప్రత్యక్షంగా కనపడుతుంది. బ్యాగులతో సహా, డబ్బులతో సహా దొరికినాయి. ఇప్పుడు ఆ కేసునట మన దగ్గర ఉన్న ఏసీబీ, అంటే తెలంగాణ ఏసీబీ నిగ్గు తేల్చి మరి రేవంత్ రెడ్డి గారి మీద తేల్చిద్దా, రేవంత్ రెడ్డి గారి క్లీన్ చీట్ ఇవ్వడానికి అనేది అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు చేయబట్టే ఇది అయింది అని చెప్పి ఆయన సుప్రీంకోర్టు సీజేకి లెటర్ రాసింది. ఇప్పుడు ఏం చేస్తారు? నిజంగానే కమిట్మెంట్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు దీనిపైన నిగ్గు తేల్చండి అని సిబిఐకి లెటర్ రాయాలి. దీనిపైన నిగ్గు తేల్చండి అని అవసరమైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించుకోవాలి ఏమి లేకపోతే. ఇక ఈ అన్ని శుద్ధపూస మాటలు చెప్పి నీతి, నిజాయితీలు, విలువలు, నైతిక విలువలతో కూడా రాజకీయాలు చేస్తాం. ఆంధ్రజ్యోతి, ఈనాడు చెప్తా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి, లేదా వాళ్ళకి నచ్చిన వ్యక్తుల గురించి, పార్టీల గురించి. ఈ నీతి నిజాయితీలు ఉంటే మరి 5 కోట్లు ఇస్తానని మత్తయ్యకి ఎందుకు చెప్పారు? స్టీఫెన్సన్ని కొనేయమని ఎందుకు చెప్పారు? స్టీఫెన్సన్ దగ్గరికి 50 లక్షల బ్యాగుతో రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోయిండు? సరే కేసీఆర్ స్పై కెమెరాలు పెట్టిండా, పట్టుకోవడానికి పెట్టిండా అనేది పక్కన పెడితే ఈ కాన్స్పిరసీ జరిగింది కదా అనేది ఇప్పుడు మొత్తానికైతే ఇది 2 రాష్ట్రాల ప్రభుత్వాలకి, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఈ లెటర్ సుప్రీంకోర్టుకి, సీజేకి మత్తయ్య రాసిన లెటర్ అయితే ఒక రకంగా చెంపపెట్టాడు. మరి దీనిపైన అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ఏం సమాధానం చెప్తారు? నిజంగా 2016లో కలిశారా లేదా? నిజంగా మీరు ఆ ప్రపోజల్ చెప్పారంటే లేదు మాకు అసలు ఆయన ఎవరో తెలియదు అంటారు. సింపుల్ అయిపోయాయి. ఇదనమాట మన రాజకీయ నాయకులు. రాజకీయాల ముసుగులో ఇక ఇట్లాంటి అవినీతి, అక్రమాలు, ఓట్లు కొనటం ఇక అంతా శుద్ధపూసలే. మళ్ళా ఎవరు అంతా నీతిమంతులు, నిజాయితీ, అసలు విలువలకు కట్టుబడి ఉన్న ఆస్తులు అమ్ముకొని కట్టుబట్టలతో రాజకీయాలు చేస్తున్నట్టు చెప్తారు. పీపీపీ విధానంతోనే సంపద సృష్టి కరెక్టే. ఏ సంపద ఎవరిది? ఏ ప్రైవేటు వ్యక్తులు అయితే పెట్టుబడులు పెడతారో వాళ్ళ సంపద పెరిగిద్ది తప్ప ప్రజల సంపద పెరగదు, ప్రభుత్వ సంపద పెరగదు. తల్లికి వెనుపోటు సభసాక్షిగా లోకేష్ ఒప్పుకోలు. 66,57,000 మందికి ఇచ్చామన్న మంత్రి. కొందరికి 9,000 అందిన మాట నిజమేనని లోకేష్. అర్హత ఉన్న తల్లికి వందనం ఎగ్గొడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ఆగ్రహం. విద్యార్థులు 87,45,000 మంది ఉంటే 30 లక్షల మందికి పూర్తిగా ఎగ్గొట్టారు. ఇచ్చిన వాళ్ళలో చాలామందికి 8,000, 9,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అర్హత ఉందని ప్రభుత్వం ప్రకటించిన రూపాయి కూడా అందని వారిలో మరో 3 లక్షల మంది. వెరసి 30 లక్షల మందికి పైగా పూర్తిగా కోత. తొలి ఏడాది పూర్తిగా ఎగనాం. తల్లికి వందనంలో వెన్నుపోటు పొడిచారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా లోకేష్ ఒప్పుకున్నాడట. అంటే 87,48,000 మంది విద్యార్థులు ఉంటే కేవలం మీరు ఇచ్చింది 66,87,000 మందికి ఇచ్చారు కాబట్టి ఎగ్గొట్టినట్టని వీళ్ళ అర్థం వైఎస్ఆర్సీపీ. కానీ 87,45,000 మంది యూడైస్లో ఉన్న విద్యార్థులు. అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. యూడైస్లో ఉన్న వాళ్ళంతా అర్హులు కాదు. యూడైస్లో ఐఏఎస్ ఆఫీసర్ కొడుకుంటాడు, ఐపీఎస్ ఆఫీసర్ కొడుకుంటాడు, ఈవెన్ లోకేష్ గారు కొడుకుంటాడు, పవన్ కళ్యాణ్ గారు కొడుకుంటాడు, ఎవరైనా ఉంటారు. అత్యంత సంపన్నమైన వర్గాల పిల్లలు కూడా యూడైస్లో నమోదవుతారు. అంటే రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్ కానీ, ప్రైవేట్ స్కూల్ కానీ, ఎయిడెడ్ స్కూల్ కానీ ఏ స్కూల్లో చదువుకున్నా యూడైస్ యాప్లో నమోదవ్వాలి. వాళ్ళందరికీ ఇస్తానల్ల తల్లికి వందనం. బిలో పవర్టీ లైన్ ఉన్న అర్హులకి ఇస్తానన్నారు. 87,45,000 మంది యూడైస్లో నమోదైన విద్యార్థులు చదువుకున్న ప్రతి విద్యార్థికి ఇయ్యరు. అర్హులైన ప్రతి విద్యార్థికి ఇస్తానన్నారు. ఆ లెక్కను చూసినప్పుడు 66,57,000 మందికి ఇచ్చిన మంది ఇక్కడ ఇక సాక్షి పేపరు వైఎస్ఆర్సీపీ దాన్ని ఇంకొక రకంగా క్లెయిమ్ చేయడానికి 30 లక్షల మందికి ఎగ్గొట్టారనే పరిస్థితి. 30 లక్షల మంది అర్హులు కాదు కాబట్టి ఎగ్గొట్టారు. దీంట్లో చెబుతుంది 8,000, 9,000 వచ్చినాయి, 15,000 పూర్తిగా రాలే, లేదా 2-3 పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఒకళ్ళకే వచ్చినాయి అనేది ఉంది. ఆ సమస్య వేరే. మళ్ళీ అట్లా ఒక 3 లక్షల మంది పై చిలుకున్నారు. ఇంకొక 10,35,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, వీళ్ళకి సంబంధించిన పిల్లలు కూడా ఎలిజిబిలిటీ ఉన్నాయి. ఇది ఉంది. మీరు మొత్తానికే 30 లక్షలు ఎగ్గొట్టారంటే అది యూడైస్ రిపోర్ట్ ప్రకారం కాబట్టి ఎగ్గొట్టినట్టు కాదు. రైట్. ప్రజాశక్తి చూద్దాం. మండల్లో ఉక్కు సెగలో పోటాపోటీగా తీర్మానాలు ఆమోదం. మోడీకి అభినందనలు తెలుపుతూ ప్రభుత్వం పెట్టుబడుల ఉపసరణ రద్దు చేయాలంటూ వైసీపీ. దేనికి మోడీకి అభినందనలు? ప్రైవేటీకరణ ఆపినందుక,
ప్రైవేటీకరణ చేయడానికి ముందుకు పోతానికి. మోడీకి అభినందనలు దేనికి? మీరు చేయాల్సిందేంది ఈరోజు అసెంబ్లీలో? విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు కేంద్రం పూనుకుంటుంది, ఆపండి అని చేయాలి. 2021లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తుందని తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఆ పంపినందువల్ల పెండింగ్ పడ్డది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి ఫైల్ ముందుకు అవుతుంది, అడుగులు పడుతున్నాయి ప్రైవేటీకరణకి. దాన్ని ఆపాల్సిన అసెంబ్లీ, దాన్ని ఆపాల్సిన ప్రభుత్వం మీరు 14,000 కోట్లు ఇచ్చారు సంతోషం అని తీర్మానం చేసి పంపితే 14,000 కోట్లు ఏంది? దీనికి సంబంధించి అసలు ప్రైవేటీకరణ జరుగుతుందా లేదా? 14,000 కోట్లు సెటిల్మెంట్ చేసి క్లోజ్ చేయడానికి ఇచ్చారా, లేదా ప్రైవేటీకరణ ఆపడానికి ఇచ్చారా? ప్రైవేటీకరణ ఆపడానికి ఇస్తే ప్రైవేటీకరణ లేదు అని ప్రకటించే పార్లమెంట్ సాక్షిగా ఉక్కు శాఖ మంత్రి ప్రధానమంత్రి ప్రకటిస్తే అయిపోద్ది కదా. లేదు ఉంది అంటే మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి జగన్మోహన్ రెడ్డి 2021లో ఏ పద్ధతిలో అయితే పంపిండో అట్లా పంపండి, వ్యతిరేకిస్తామని. కానీ తీర్మానం పోటాపోటీలుగా ఉపసంహరించాలి, రద్దు చేయాలని వైసీపీ చేస్తే మోడీకి అభినందనలు తెలుపుతూ ప్రభుత్వం చెప్పిందట. ఎందుకు అభినందనలు అంటే 14,000 కోట్లు ఇచ్చినందుకు. ఈ 14,000 కోట్లు దేనికి ఇచ్చారు? అక్కడున్న ఏరియర్స్ అని సెటిల్ చేసి క్లోజ్ చేయాలి, జిందాల్ కంపెనీకి ద్వారాలు తెరిచి ఉంచాలి. రైట్. దిశ పేపర్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు. ఇది మీరుగా చెప్పాల్సింది, మీ పరిధిలో ఉండదు. నారా లోకేష్ గారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగితే నాది బాధ్యత. ఏది మీది బాధ్యత? ఎక్కడ బాధ్యత మీకుంది? 5 సంవత్సరాలు మీరు ఉండేది, మీకు ఎట్లా బాధ్యత ఉంటుంది? మీకేం పని దాంట్లో? ఉక్కు శాఖ ఎవరి పరిధిలో ఉంది? సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్తో ప్రకటింపజేయండి. మీరు మండలంలోని అసెంబ్లీలో ప్రకటిస్తే అది ఆగదు. సెంట్రల్ గవర్నమెంటు ఆన్ పార్లమెంటు ఆన్ రికార్డు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయట్లేదు, ఆ ప్రాసెస్ లేదు అని చెప్పించండి. అది కానీ ఇవన్నీ మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తే ఎట్లా? రైట్. ఆంధ్రప్రభ చూద్దాం. మెడికల్ కాలేజీలపై వైకాపా చౌకబార్ రాజకీయం, అసత్య ప్రచారం చూస్తూ ఊరుకోం. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు. మరి ఏంటిది ఇది? పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు. 3 పీలు ఉన్నాయి. ఒక పీ పబ్లిక్, ఇంకో పీ ప్రైవేటు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మరి ఆ మధ్యలో ఉన్న ప్రైవేట్ ఎవరు? దాన్ని ఏమంటారు? దానికి నిర్వచనం ఏంటి? పబ్లిక్ అంటే గవర్నమెంటు, ప్రైవేట్ అంటే ప్రైవేటు, పార్ట్నర్షిప్. ఈ 2 పబ్లిక్ ప్రైవేట్ అంటే ప్రైవేటు ప్రభుత్వం కలిసి పార్ట్నర్షిప్లో అక్కడ మెడికల్ కాలేజీలు నిర్వహిస్తారు. మరి ఆ ప్రైవేట్ వాళ్ళు ఎవరు? ఎంత పెట్టుబడి పెడతారు? వాళ్ళకి ఏం లాభం? ఎందుకు వస్తారు? అది చెప్పాలి కదా. ఇక ప్రైవేటీకరణ లేనప్పుడు ప్రైవేట్ అనే పదం ఎందుకు వచ్చిందో ఒక పీ అది చెప్పరు. ప్రైవేటీకరణ కాదు అని చెప్తుండు. నా తల్లిని అవమానిస్తే మీరంతా ఏం చేశారు? ఆ కొడుకు పడే బాధ ఏమిటో మీకు తెలుసా? వైసీపీ సభ్యుల అంతరాయమ ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి లోకేష్ విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాదు, రాష్ట్ర ప్రభుత్వం తరపున నాది హామీ. అసలు రాష్ట్ర ప్రభుత్వం తరపున హామీ ఇచ్చే హక్కు మీకెక్కడిది? మీ డ్యూటీ అదేమన్నా? రాష్ట్ర ప్రభుత్వానికే లేదు హక్కు, ఇక హామీ ఇచ్చే హక్కు ఎక్కడిది? దానిపైన అజమాయిషి కేంద్ర ప్రభుత్వాన్ని, వాళ్ళు ఇవ్వాల ప్రకటన. ఈ స్థాయిలో ప్రకటన అక్కడిస్తే దానికి గ్యారంటీ. రైట్. ఈనాడు చూద్దాం. పేదలకు వైద్య విద్య మా లక్ష్యం. ఎక్కడి నుంచి? జగన్ ప్రభుత్వం చెప్పిన దానికంటే పేద విద్యార్థులకు అదనంగా 110 సీట్లు ఎట్లా ఇస్తారు? ప్రైవేట్ వాళ్ళు డబ్బులు పెట్టాక కూడా అమ్ముకుంటున్నాయి. అనిల్ రెడ్డి కంపెనీలో డైరెక్టర్ ఆయన తల్లి వైఎస్ భారతి, జగన్ సతీమణి వైఎస్ భారతి ఆ కంపెనీలో డైరెక్టర్ కాదు అని చెప్పి ఈనాడు పేపర్ ఇచ్చింది.
ఇదే ఈనాడు పేపర్ బ్యానర్ ఐటంగా మొన్న 3 డేస్ బ్యాకు అనిల్ రెడ్డి కంపెనీల పైన ఈడీ సోదాలు చేసింది. అనిల్ రెడ్డి కంపెనీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి మద్యం కేసుతో లింకులు ఉన్నాయి. అడ్డగోలుగా రాసేశారు. వాళ్ళు పరువు నష్టం దావా వేశారు. ఇప్పుడు ఏం చేశారు, ఉల్టా తిరిగి లేదు లేదు ఆ వైఎస్ భారతి వేరు ఈ వైఎస్ అంటే మీకు ఎవరు ఏంటి అనేది తెలుసుకునేంత తీరిక కానీ అంత ఓపిక కానీ లేనంత ఆత్రంతోని అంత కుట్రతోని వార్తలు రాస్తే ఇక ఎట్లే ఉంటుంది. వైఎస్ అనిల్ రెడ్డి తల్లి వైఎస్ భారతిరెడ్డి అట, అంటే జగన్మోహన్ రెడ్డికి పిన్ని. ఆమె పేరు కూడా వైఎస్ భారతిరెడ్డే. కానీ ఆ వైఎస్ భారతిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిరెడ్డిగా ప్రొడ్యూస్ చేస్తూ మొత్తం పబ్లిసిటీ చేశారు. చేసి ఇప్పుడు దానికి వివరణ ఇచ్చారు. లేదు లేదు ఆ రోజు పొరపాటులో మేము ప్రింట్ వేసినాం అని. ఈ పొరపాటు మొత్తం మద్యం కుంభకోణం అని చెప్తున్న దాంట్లో మీరు ఇస్తున్న ప్రతి వార్తకి ఇదే వివరణలో భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. మీరు రాస్తున్న పుంకాలకి ఇదే వస్తుంది రేపు. ఇది వాళ్ళు రాశారు. వైకాపాయంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెదనాన్న కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డికి చెందిన 2 నివాసాలు, ఆయనకు సంబంధించిన 8 కంపెనీల కార్యాలయాల్లో సిట్ అధికారులు ఈ నెల 19న సోదాలు నిర్వహించారు. ఆ కంపెనీలో కొన్నింట్లో అనిల్ రెడ్డి ప్రస్తుతం డైరెక్టర్గా ఉండగా మరికొన్ని కంపెనీలకు గతంలో డైరెక్టర్గా వ్యవహరించిన వాటిలో షీలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, 4S ఇంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వైఎస్ భారతిరెడ్డి గతంలో డైరెక్టర్గా ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. దీనిపై ఈ నెల 20న వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో సిట్ సోదాలు శీర్షికన ఈనాడు పత్రికలో వార్త ప్రచురించాం. సిట్ అధికారులు గుర్తించిన వైఎస్ భారతి పేరును వార్తల్లో జగన్ సతీమణిగా పేర్కొన్నాం. ఆమె 2020 జూలై 30 వరకు డైరెక్టర్గా కొనసాగారని అందులో ప్రస్తావించాం. వాస్తవానికి షీలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, 4S ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్గా కొనసాగిన వైఎస్ భారతిరెడ్డి మాజీ సీఎం జగన్ భార్య కాదు. ఆమె అనిల్ రెడ్డి తల్లి, జగన్ పెద్దనాన్న జార్జిరెడ్డి భార్య భారతి రెడ్డి అని పాఠకులు గమనించగలరు. అంటే మొత్తం చేయాల్సిందంతా బురదంతా పూసి లేదు నేను ఈ బురద వాళ్ళకు పూయాల్సింది నీకు పూసిన అని చెప్పే ప్రయత్నం చేస్తుంది ఈనాడు పేపర్. ఇది ఒక సోకాళ్ళు నేను మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటది, జర్నలిజానికి విలువలతో కూడిన జర్నలిజం చేస్తానని చెప్పి మొత్తానికి ఎంత చేయాలన్నా బదనామా అంత చేస్తుంది. చేసేసి ఇప్పుడు లేదు అది పాఠకులు సరి చేసుకోవాలని చెప్తుంది. ఇప్పుడు మీరు ఎవరినైతే బదనాయం చేశారో వాళ్ళు బదనాం అవుతారు, చదివిన ప్రజలకు కన్ఫ్యూజను. అసలు మీరు చెప్తున్న మద్యం కుంభకోణం నిజం ఉందో లేదో కానీ పుంకాలు రాస్తున్నారు. అందుకే వీటిని ఫక్తు తెలుగుదేశం పార్టీ పత్రికలు అంటారు. కేవలం తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తున్న వ్యక్తులు పార్టీలపైన బురద జల్లటానికి మీరు పెట్టుకున్న ఎజెండా. వేరే ఏం లేదు. నిజాలు మర్చిపోయారు, ప్రజల గురించి మర్చిపోయారు. మీరు కేవలం పార్టీల గురించి మోసే పార్టీలు, తిట్టే పార్టీలు, ఈ రెండే మీకు కావాల్సింది. మోసే పార్టీని పొగట్టడం, తిట్టే పార్టీని విమర్శించడం. అది నిజమా అబద్ధమా అవసరం లేదు మీకు. ఇది ఒక వార్త. సీఎం చంద్రబాబుకు సిఐ శంకరయ్య లీగల్ నోటీసులు ఇచ్చిండట. వివేక్ హత్య కేసులో తన ప్రతిష్టకు భంగం కలిగించారన్న ఆరోపణ, అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలని డిమాండ్. 2019 మార్చిలో వివేకానంద రెడ్డి హత్య పులివెందులలో జరిగింది. అప్పుడు అక్కడ సిఐగా పనిచేస్తున్న శంకరయ్య నిన్న అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీసు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంపారు. నా పరువుకి నా ప్రతిష్టకి భగ్నం కలిగిస్తున్నారు, నన్ను పదే సిఐ కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేసిండు, రక్తం మరకలను దూడిపించిండు, సాక్ష్యాలను తారుమారు చేసిండు అని చెప్పి నా ప్రమేయం లేకపోయినా కానీ నన్ను బదనాయం చేసే కార్యక్రమం చేస్తాను, నా పరువు తీశారు కాబట్టి అని పరువు నష్టం దావా వేశారు. దీనికి సంబంధించి 1,45,00,000 పరిహారం చెల్లించాలని ఈ శంకరయ్య కేసు వేసిండు. ఇప్పుడు ఆయన డ్యూటీలోనే ఉండు, విఆర్లో ఉన్నాడు, రిజర్వ్లో పెట్టారు. మరి దీని వెనక ఏమైనా రాజకీయ ప్రోద్బలం ఉందా? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీసు పంపించడం అంటే అంత ఆషామాషి కాదు. అందులో ఆయన సర్వీస్లో ఉండు. కేంద్రంలో రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీస్ వచ్చింది. మరి 5 సంవత్సరాలను బట్టి 6 సంవత్సరాలు బట్టి ఎప్పుడు పంపలే, ఇప్పుడు పంపారు. చంద్రబాబు నాయుడు గారు పులివెందుల్లో వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పటి నుంచి దాని తర్వాత చాలాసార్లు అనేక సందర్భాలు అన్నాడు, సిఐ ఇట్లా చేసిండు, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేసిండని. ఎప్పుడు పంపలే, ఇప్పుడు పంపిండు. మరి దీని వెనక ఏ స్థాయిలో ప్రోద్బలం ఏమైనా ఉందా, లేదంటే ఆయనే మనస్తాపం చేసి పంపిండా, లీగల్ నోటీస్ అయితే పంపిండు. మరి ఆయన్ని ఇప్పుడు ప్రభుత్వం ప్రశాంతంగా ఉంచిద్దా?
నిజంగానే చంద్రబాబు నాయుడు గారు దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాడా? అంత ఔదార్యం ఉందా? ఇయన్నీ ప్రశ్నలు. మరి శంకరయ్య పరిస్థితి ఏంది? ఇక్కడ శంకరయ్య, అక్కడ మత్తయ్య. ఓటుకు నోటు కేసులో మత్తయ్య సుప్రీంకోర్టు సీజేకి లెటర్ రాసిండు. ఇక్కడ శంకరయ్య మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీస్. 2 చంద్రబాబు నాయుడు గారి చుట్టే తిరుగుతున్నాయి. ఇది ఏమైద్దో చూడాలి. లీగల్ నోటీసులు అయితే పంపిండట. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.